హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ నో నేను జిడ్డు ముఖం వేసుకొని ఇట్లా హోమ్లెస్ లాగా ఉన్నాననేసి, బట్ నేను ఒక పని చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒక హాఫ్ అయిపోయిన తర్వాత నాకు వీడియో చేద్దాము అనేసి గుర్తొచ్చింది. పొద్దున్నే 7కి అట్లే స్టార్ట్ చేసినాను. ఇప్పుడు 8 అయిందనమాట టైము. హాఫ్ పని అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, నేను వీడియో షూట్ చేయట్లేదు, వై నాట్ ఐ షూట్ దిస్ అని అనిపించింది. సో అందుకనేసి చేస్తున్నాను అనమాట. ఐ విల్ షో యూ ఏం చేస్తున్నాను అనేసి. సో మీరు ఇక్కడ చూస్తే మాకు చాలా ప్లేస్ ఉంది. ఇదంతా చెట్లు మంచిగా నాటుకోవచ్చు, బట్ మేము మంచిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అనమాట ఈ ప్లేస్. అండ్ చాలా గందరగోళంగా ఉంది. చూస్తా అంటేనే అసలు నాకు కూడా నచ్చట్లేదు. మేము మంచిగా యూజ్ చేసుకోవట్లేదు, అట్లా వదిలేసినాం అనమాట. ఇంకా మా నాన్న నిన్న కట్టెలు కొట్టున్నారు, అవన్నీ అట్లే ఉన్నాయి. మార్నింగ్ అవన్నీ అక్కడ సర్దేసినాను అనమాట. ఇంకా ఇది ఏదైతే ఉందో ఇది కూడా తీసేయాలి. ఆ ఓల్డ్వి అవంతా ఉన్నాయి కదా, సంచులు, ఈ పాత బట్టలు, ఆ ప్లాస్టిక్ డబ్బాలు అవంతా తీసేసి కాల్చేస్తాం, లేదంటే పడేస్తాము. సో అవన్నీ కూడా తీయాలి. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఈ పని స్టార్ట్ చేసినాను అనమాట. ఎందుకంటే ఇదంతా కుళ్ళగిద్దాము తవ్వేసి అనుకుంటున్నా పారతో లేకపోతే నిన్ననే యాక్చువల్గా నేను గడ్డపారతోనే తీద్దాం అనుకున్నా, బట్ వర్షం పడితే ఈజీ అవుతుంది కదా అనేసి గమ్మునున్నా. సో నిన్న నైట్ కొంచెం వర్షం పడింది, సో అందుకనేసి స్టార్ట్ చేసిన. అక్కడ బండలు ఉన్నాయన్నమాట. ఇక్కడ వేసిన బండలన్నీ అక్కడ పెట్టినాము. ముందు మేము ఇక్కడ బోకులు కడుగుతా ఉన్నాం అనమాట, ఐ మీన్ గిన్నెలు. సో ఇక్కడ గిన్నెలు కడుగుతా అంటే మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేసుకున్నాము. అంటే అట్లా చెట్లకు పోతాయి, ఈడేం చెట్లు లేవు కదా అనేసి. సో ఇట్లా అరేంజ్ చేసినాను అనమాట. అంటే ఇక్కడంతా చెట్లు నాటుదామని నా మెయిన్ ప్లాన్. సో ఇక్కడంతా చెట్లు నాటినప్పుడు అట్లా నడవడానికి ఆ బండలు, ఇప్పుడు ఆ బండలు ఎక్కడైనా పడేసినా వేస్టే. సో ఇవి ప్రాపర్గా అరేంజ్ చేయలేదు, బట్ స్టిల్ ఏదో అట్లా చేసినాను అనమాట. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, ఇట్లా నడవడానికి గోడ అడ్డం ఉంటుంది కదా, తగులుకుంటుందేమో, దాన్ని కొంచెం ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇట్లా జరపాలి. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందనమాట. ఇదంతా ఈ కట్టెలన్నీ తీసి ఆడబెట్టేసి ఈ బండలన్నీ తీసి ఆడకు పెట్టడానికి. సో మధ్యలో గుర్తొచ్చింది. అండ్ ఈ యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే, ఇక్కడ బోకులు కడుగుతున్నాం కదా, అది కూడా చాలా గలీజ్గా ఉంది అయిను. దీన్ని ఇక్కడ పెడదాము అని అనుకున్నాము, బట్ మళ్ళీ నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. యాక్చువల్గా ఇక్కడ మేము నడిచి గట్టిగా అయిపోయింది నేల, ఈ సైడ్ అంతా గోడకి సైడ్. సో ఇక్కడ కొంచెం నేల మంచిగా ఉందన్నమాట, పూడిక మన్ను అట్లే ఉంది దీన్ని తొక్కక. సో ఇక్కడ చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట. అక్కడికంటే ఆడ చూసుకుంటే ఒక వంకాయ చెట్టు నాటి చాలా రోజులైంది, అది ఇంకా అట్లే ఉందన్నమాట. సో అందుకనేసి ఇటు సైడ్ నేల బాగాలేదనేసి ఇటు సైడ్ నాటలేదు. సో ఇంతవరకు నాటుదాము ఈ లైన్ వరకు అని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇదంతా కుల్లగించాలి. అండ్ ఇంకా చాలా సర్దేసినాను అనమాట నేను, చాలా గలీజ్ అంతా ఉనింది. అండ్ ఈ బకెట్ కానీ ఇవి ఎందుకు తీయలేదు అంటే, నాకు ఒక ప్లాన్ ఉంది, బకెట్లో ఏమైనా చెట్లు వేద్దాము అనేసి. సో అందుకే అట్లా పెట్టేసినాను. అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి నేనైతే కొన్ని సీడ్స్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఒక 40-45 వెరైటీస్ వరకు ఉన్నాయి. వాటిలో ఏమేమి యూజ్ అవుతాయో చూసి అవి పెట్టుకుంటాము. అన్నీ ఒకేసారి పెట్టినా కూడా వేస్టే, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ మనం యూజ్ చేసుకోం కదా ఇంట్లో. అండ్ అన్నిటికీ వాటర్ పట్టాలి, అన్ని కేర్ చేయాలన్నా కూడా లేట్ అవుతుంది, ఐ మీన్ కష్టం అవుతుంది. సో ఇప్పుడైతే దీన్ని కొంచెం దూరం జరిపేసి దీన్ని అరేంజ్ చేసేసి దాన్ని ఇదంతా కుల్లగిద్దాము. ఇప్పటికి ఇదంతా సెట్ చేయడం అయ్యింది. అండ్ గ్యాప్స్ ఉంటే ఏమైనా పోతాయి కదా, లైక్ తేళ్ళు కానీ ఏంటన్నా ఇంకా ఉన్నా కూడా ఎగురుతూ ఉంటాయి బండలు, ఊరికే అవి ఫ్లిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి ఇట్లా మట్టి వేసేసి సెట్ చేసినాం మొత్తం. ఇంక ఇదంతా క్లీన్ చేయడానికి కూడా ఆలోచిస్తాను, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తవ్వినప్పుడు ఎట్లయినా వాటిపైన మట్టి పడుతుంది కాబట్టి ఒకేసారి మొత్తం అయిపోయినాక తోసేద్దాం, క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం ఈజీగా ఉండే చోటే స్టార్ట్ చేసిన, అంటే కొంచెం ఇసుక అట్లా ఉన్న సైడే. ఎందుకంటే గట్టిగా అయిన సైడ్ ఫస్ట్ తగినాను అనుకో, ఇంకా నాలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకనేసి కొంచెం ఇసుక మెత్తగా ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేసినాను అనమాట. అండ్ ఈ వీడియోలో కెమెరా యాంగిల్స్ కానీ అండ్ వీడియో క్వాలిటీ కానీ కొంచెం తక్కువ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే క్లైమేట్ కూడా సహకరించట్లేదు. అండ్ నా ఫోన్ కూడా పెద్ద క్వాలిటీ వచ్చేదైతే కాదు, యావరేజ్ అనమాట, సోసోగా ఉంటుంది. అండ్ నేను ఎడిట్ చేసిన తర్వాత దాని క్వాలిటీ ఇంకా తగ్గుతుంది, దట్ ఐ నో.
చాలా టైం తీసుకునింది. సో నేనేమనుకున్నానంటే అంతా అయిపోతుంది, ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేద్దామని అనుకున్నాను, కానీ అదంతా అయ్యే పనిలాగా లేదు అనేసి దాని తర్వాత రియలైజ్ అయినాను అనమాట. సో అందుకనేసి ఇంకా టిఫిన్ చేద్దామనేసి బ్రష్ చేసేసినాను అనమాట. అంటే మార్నింగ్ నుంచి నేను బ్రష్ చేయలేదు, ఏం చేయలేదు. ఎందుకో పొద్దున్నే చూస్తానే ఇంకా ఆల్రెడీ సీడ్స్ తెప్పించినా కదా, అంతా గందరగోళంగా అనిపించింది. ఇంకా స్టార్ట్ చేసేసిన అంతే అనమాట. సో ఇంకా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా చపాతీ చేసుకుంటాను అనమాట. మా అమ్మ ఈరోజు వంకాయ కర్రీ చేసింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఇంట్లో చెట్లు పెంచుకొని అవి 4 కాయలు 4 లైక్ వెజిటేబుల్స్ కొన్ని వచ్చినా సరే గార్డెన్ నుంచి నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు లైక్ మన పని మనం చేసుకోవడంలో తప్పు లేదు అనేది నేనైతే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానన్నమాట. లైక్ మనం లైఫ్లో ఒక స్టెప్ ఫ్రంట్కి వేసినాం కదా, అని జాబ్ చేస్తున్నాం కదా, అండ్ మనం ఇట్లాంటి పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఒక మనిషిని పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో మా నాన్న చేస్తారు ఇట్లాంటివి అనుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా చేస్తారు, అని నేను చేయాల్సిన అవసరం లేదు, నా స్టేటస్ మారిపోయింది అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను అనమాట. ఎందుకంటే లైక్ మన రూట్స్ని మనం మర్చిపోకూడదు గైస్. సో చిన్నప్పటి నుంచి మేమైతే పొలం పనులకు పోయినాము. అంటే మా ఇంట్లో పెద్దగా రానిచ్చే వాళ్ళు కాదు, కానీ బట్ నేను ఒక స్టేజ్లో చేశాను అనమాట. లైక్ స్కూల్ టైం అప్పుడు అనమాట. దెన్ ఇంటర్ అట్లా కాదు, కానీ ఐ నో అనమాట. సో నేను ఇట్లాంటి వాటికి ఎప్పుడు నామూషిగా ఫీల్ అవ్వలేదు. సో ఇదంతా పక్కన పెట్టదు, ఇదంతా చాటభారతం చెప్తా అంటే వెళ్ళిపోతుంది. కానీ ఏంటంటే, ఎవరో మనల్ని చులకనగా చేస్తారు కదా, ఎవరో మనల్ని ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లో చూస్తారు అనే దాన్ని మాత్రం అసలు మర్చిపోండి మీరు. లైక్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఏ కరెక్ట్ థింగ్, దెన్ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ అ థింగ్ కాల్ గుడ్ అండ్ బ్యాడ్, అంతే అనమాట. సో పీపుల్ జడ్జ్ చేసే వాళ్ళు ఎట్లయినా జడ్జ్ చేస్తారు. సో ఇక్కడైతే మేము 45+ వెరైటీ సీడ్స్ అయితే తెప్పించుకున్నాము. సో దాంట్లో నేను ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు అరౌండ్ 200 ఎంతో పడింది అనుకుంటా, నాకైతే గుర్తులేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఎవరికైనా కావాలి అంటే. మేము అన్నీ పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే లైక్ ఇప్పుడు కొన్ని ఉంటాయి, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఇట్లాంటి అన్నీ అవే పెట్టుకుంటే సేమ్ అయిపోతాయి. అండ్ మా ఇంట్లో సాంబార్ ఇట్లా చేసుకునే అలవాటు కూడా లేదు. సో అందుకనేసే మేము ఏవైతే ఫ్రీక్వెంట్గా మా ఇంట్లో చేసుకుంటాం, మేము ఏ వెజిటేబుల్స్ ఇష్టపడతామో అవే పెట్టుకున్నాము. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తీగ రకం చెట్లు 2 పెట్టుకున్నాం అనుకోండి చాలు. ఇప్పుడు అవి వాడుకున్నాం కదా, ఇంకో 3 months 4 months తర్వాత ఇంకొక రకం పెట్టుకుందాం అనేసి. ఎందుకంటే రొటీన్ తింటే మనకు కూడా బోర్ అయిపోతుంది కదా. సో ఇంకా నాకు ఫుల్ అంటే ఓపిక లేదు, ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చినట్లు అయిపోయింది అనమాట. సో అందుకనేసి మా నాన్న నేను చేస్తా అని చెప్పి పాదులు తీస్తున్నారు. అండ్ ఇట్లా మంచిగా దోనులు తీసేసినాము, అంటే వాటర్ పడితే ఈజీ అయిపోతుంది అనేసి. సో ఇంకా మా నాన్న ఆడ తీస్తున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు ఇత్తనాలు అయితే పెట్టేస్తున్నాము. కొన్ని ఇచ్చినారు, చాలా తక్కువ. ఇవైతే అలసందలు అనమాట, చాలా తక్కువ ఇచ్చినారు. ఇంట్లో కొన్ని ఉన్నాయి. సో ఇవి పెడదాము, అవి పెడదాము, చూద్దాము ఎట్లా వస్తాయి అని అనుకుంటున్నాము. ఆకుకూర వేస్తాను అనమాట. చాలా రకాల ఆకుకూరలు వేసినాము. అసలు ఇప్పుడు ఏమేమి వేసినాము అనేది కూడా గుర్తులేదు నాకు. తోటకూర, పాలకూర, ఇంకా చిర్రాకు అంటాం మేము, అదొకటి, ఇంకా ఏంటో చాలా వేసేసినాం గైస్, ఇప్పుడైతే గుర్తులేదు. సో ఒక ట్రిక్ నేను ఈ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసినాను అనమాట. ఇట్లాంటి తోటకూర ఇట్లా ఏమైనా ఆకుకూర గింజలు వాటి ఇత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి కదా. సో మనం వేసేటప్పుడు ఇట్లా ఒకే దగ్గర కుచ్చులుగా పడిపోతాయి అనమాట. అంటే ఎక్కువ పడిపోతాయి ఒకే దగ్గర సీడ్స్. సో అట్లా లేకోకుండా ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే, కొంచెం ఇసుక కలిపినాం అనుకోండి, సో ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి అనమాట. అవి ఒకే చోట పడిపోకుండా అవి ఈజీగా కూడా గ్రో అవుతాయి అనమాట. ఒక దగ్గర ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి ఏర్లు ముడిపడిపోతూ ఉంటాయి. ఇది ఆల్రెడీ చాలా టమాటా చెట్లు ఉన్నాయి, వీటిల్లోనే ఎట్లనో ఇత్తనాలు పడి మొలిచినట్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. సో వీటిని పీకేసి ఆడ దోన్లలో నాటేద్దాం. అండ్ ఈ సీడ్స్లో అయితే నేను మెయిన్ ఎక్స్పెక్ట్ చేసిండేది లైక్ మిరపిత్తనాలు కానీ అండ్ టమాటా కానీ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేసినాను అనమాట, ఇస్తారు అనేసి. బట్ ఇవ్వలేదు. దీంట్లో ఏమేం టైప్స్ ఇచ్చినారు
అనేసి నాకు ఇఫ్ ఇన్ కేస్ దొరికితే ఎక్కడైనా స్క్రీన్ షాట్ కానీ అట్లా అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను వెరైటీస్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే నాకు వచ్చిన పార్సల్లో కానీ వస్తే, సో దట్ మీలో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆ టైప్స్ చూసి ఆ వెరైటీస్ చూసి ఏం కావాలి సీడ్స్ అనే దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడైతే టమాటా చెట్లు నాటేస్తాను అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఆల్రెడీ చాలా ఉన్నాయి, అవన్నీ ఇత్తనాలు పడి మొలిచినవి. అంటే అన్నీ కాదు, ఒక 2-3 వరకు ఇత్తనాలు పడి మొలిచినాయి అనమాట. మిగతావి మా అత్త వాళ్ళు తోటలో నాటుతా అంటే ఒక 4-5 తీసుకొని ఇక్కడ నాటినాం అనమాట. ఎందుకంటే తోటలో మందులు వేసి పెంచుతారు కదా, సో ఇంట్లో న్యాచురల్గా పండుతాయి కదా, సో అందుకనేసి అంతే అనమాట. అండ్ అలసందలు అయితే చాలా పెట్టినాం అనమాట మేము. మా సైడ్ అయితే అలసందలు అంటారు, మరి ఎక్కడ ఏమంటారో నాకు తెలియదు. అండ్ తెలంగాణ సైడ్ అయితే బొబ్బర్లు అని అంటారు తెలుసు. ఎందుకంటే లైక్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు నాకు రుచికి ఎప్పుడు కాంట్రవర్సీ అనమాట. అది పెద్ద కాంట్రవర్షియల్ థింగ్. మాకు హాస్టల్లో పెట్టినప్పుడు నేనేమో అలసందలు అని అంటాను, రుచి ఏమో బొబ్బర్లు అంటుంది అనమాట. దట్ ఐ నో. అండ్ ఇంకా మొక్కజొన్న కంకులు పెట్టినాము, బీన్స్ అంటే ఇవి పీస్ ఏమంటారు బఠానీ ఇత్తనాలు పెట్టినాము, అండ్ క్యారెట్ పెట్టినాము, ఇంకా ఆనియన్స్ పెట్టినాము. రాడిష్ పెట్టలేదు అనుకుంటా, ఐ గెస్. రాడిష్ కూడా ఇచ్చినారు వాళ్ళు. అండ్ బీర చెట్టు పెట్టినాము, పపాయ కూడా ఇచ్చినారు అనమాట వాళ్ళు. అండ్ మునగ ఇత్తనాలు కూడా ఇచ్చినారు. ఇంకా మునగ ఇత్తనాలు అయితే మేము పెట్టలేదు, పపాయ పెట్టినాము అనుకుంటా. అండ్ కాకరకాయ పెట్టినాము. అండ్ ఇంకా ఏం పెట్టాము, ఇంకా చాలా పెట్టినాం గైస్. అండ్ వన్స్ మొలకలు వచ్చి కొంచెం చెట్లు పెద్దవైన తర్వాత అర్థమవుతాయి ఏమేమి ఎట్లా వచ్చినాయి అనేసి. అండ్ ధనియాలు కూడా ఇచ్చినారనమాట, లైక్ కొత్తిమీర కోసం. సో కొత్తిమీర మేము ఎన్నిసార్లు గ్రో చేయడానికి ట్రై చేసినా సరే అది ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో ఈసారి ఖచ్చితంగా గ్రోత్ అవుతాయి అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి కొంచెం హైబ్రిడ్ సీడ్స్ కదా, మేము ఎప్పుడు ఏం చేస్తామంటే ఇంట్లో వంటకు తెచ్చుకుంటాం కదా, సో అవి వేస్తాము. సో అవి చాలా రోజుల నుంచి ముగ్గిపోయి అండ్ లైక్ స్టోర్స్లో కానీ అండ్ కిరాణా షాప్లలో కానీ చాలా రోజుల నుంచి పెట్టింటారు కదా, దానివల్లే మొలకలు రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి. హే గైస్, మొత్తానికి అయితే నాటేసినాము. అసలు ఏమేమి నాటినామో కూడా తెలీదు. ఈడ ఇంకా మిగిలిపోయినాయి అనమాట. అంటే ఇవన్నీ లైక్ అన్నీ ఇప్పుడు సొరకాయ బీరకాయ ఇట్లా ఉంటాయి కదా, సో ఒకటి పెడితే ఒకటి పెట్టలేదు అనమాట. పాదులు అన్నీ ఒకసారి పెడితే ఏమో అంటే తీగ చెట్లు అన్నీ అనేసి కొన్ని పెట్టుకున్నాము. అండ్ మా ఇంట్లో వాడుకునే వెజిటేబుల్స్ మాత్రమే పెట్టుకున్నాం అనమాట. ఇవన్నీ మేము వాడేటివి కాదు. ఇక్కడ కూడా కొన్ని కొత్తటివి పెట్టినాము అనమాట. క్యారెట్ పెట్టినాము, బ్రోకోలీ పెట్టినాము, ఇంకా గుర్తులేదు నాకు. ఆకుకూరలు అయితే ఒక 5-6 టైప్ ఉన్నాయన్నమాట. అండ్ వంకాయలు పెట్టలేదు, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. ఒక చెట్టు అయినా దండికి కాస్తాయి, ఆడొకటి ఉంది చాలు. ఇంకా ఈడొకటి ఉంది, చిక్కుడు చెట్టు ఆడొకటి ఉంది. క్యారెట్ కాకరకాయ నాటినాము, ఇంకా కీరా నాటినాము, పప్పాయ వేసినాము, ఇంకా టమాటా చెట్లు ఆల్రెడీ ఉన్నాయి, సో అందుకనేసే నాటలేదనమాట. అండ్ మిరప చెట్లు కొన్ని ఉన్నాయి, సో అవే నాటేసినాము. ఇంకా చాలా రకాలు అసలు నాకు గుర్తులేవు గైస్. ఇంకా ఏంటేంటో వేసినాం అనమాట. రాడిష్ కూడా వేసినట్లు గుర్తు, ఆనియన్స్ వేసినాము. సో చూడాలి ఏమాత్రం మొలుస్తాయో ఏమాత్రం మొలవో, కాయలు వస్తాయో రావు అనేసి. ఇంకా అలసందలు వేసినాము, ఇప్పుడు గుర్తులేదు నాకు. ఇంకా ఏంటి మక్కలు జొన్నలు ఉంటాయి కదా, మొక్కజొన్నలు, సో అవి వేసినాము అనమాట. గుర్తులేవు గైస్, ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. సో మొత్తం వేసేసినాము, వాటి వరకు వేసినాము అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ నీళ్ళు పట్టేస్తే ఒక పని అయిపోతుంది. Finally this is end of the vlog అనమాట. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ మంచి వర్కౌట్ లాగా కూడా అయిపోయింది. నార్మల్గా అదే పనిగా వర్కౌట్ చేయాలి లేకపోతే ఎక్సర్సైజ్ చేయాలంటూ చేయను కదా, ఈరోజు అనుకోకుండా అయిపోయింది అనుకోవాలి. 4 గంటలు కష్టపడినాను అనమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకా మొలకలు వచ్చిన తర్వాత ఇంకా ఎట్లాగో బ్లాగ్ తీస్తూ ఉంటాం కాబట్టి నేను మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను ఏమైంది, అసలు వచ్చినాయా లేదా అనేసి. మళ్ళీ లాస్ట్లో మా అమ్మ ఒక డౌట్ పెట్టిందనమాట, ఇవి ఆన్లైన్ నుంచి వచ్చినాయి కదా, సో ఆన్లైన్ ఆర్డర్ కాబట్టి అసలు మొలకలు వస్తాయా రావా అని ఒక డౌట్ పెట్టింది. చూద్దాం గైస్, ఐఎమ్ ఆల్సో క్యూరియస్ టు సీ అనమాట. చాలా రకాల వెజిటేబుల్స్ అయితే వేసినాము, డిఫరెంట్ మేము ఎప్పుడు కొన్ని టేస్ట్ కూడా చేయనివి. లైక్ బ్రోకోలీ మా ఇంట్లో ఎప్పుడు నేను తిన్నా కానీ మా ఇంట్లో మా అమ్మ మా నాన్న ఎప్పుడు తినలేదు. సో బ్రోకోలీ వేసినాము, ఇంకా
కూరగాయలు కూడా రకరకాల చాలా లైక్ ఆకుకూరలు కూడా చాలా రకరకాలుగా వేసినాం అనమాట. సో ఇంకా చాలా టైప్స్ ఇచ్చినారు వాళ్ళు. 40+ వెరైటీస్ ఇచ్చారనమాట, 45. బట్ ఏంటంటే సీడ్స్ చాలా తక్కువ ఇచ్చారు. బట్ ఆ అమౌంట్కి ఓకే, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎంత కొన్నాము అనేసి. అరౌండ్ 200 అనుకుంటా. సో బెటర్ నన్ను అడిగితే. బట్ కొంచెం అంటే ఏవైతే మొక్కజొన్న కంకులు విత్తనాలు అవి ఇచ్చినారో 5 కాకోకుండా మేబీ అట్లీస్ట్ ఒక 20-30 అయినా ఇచ్చి నింటే బాగుండు అని అనిపించింది. బట్ ఓకే, ఇంకా ఆ మనీకి ఇంకా అంతకంటే ఎక్కువ రావు. ఇంకా మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.